ఎంత తెల్ల జుట్టైనా సరే కుద్దుల నుండి ప్రతి వెంటగా నల్లగా మారుతుంది. ఈ హెయిర్ కలర్ అనేది ఒక్కసారి అప్లై చేసి చూడండి. 6 నెలల పాటు కడిగినా పోని హెయిర్ కలర్ ఇది. ఎలాంటి హెయిర్నైనా సరే బ్లాక్గా మారుస్తుంది ఈ కలర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఎవరికి ఇష్టం అనేది చెప్పండి. బ్లాక్ హెయిర్ అంటే అందరికీ కూడా బ్లాక్ హెయిర్ అనేది ఇష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి, అంటే పొల్యూషన్ కావచ్చు, వాతావరణం కావచ్చు, లేదంటే మనం తినే ఫుడ్ వల్ల, వీటి వల్ల ఏంటంటే మనకు వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. చిన్నపిల్లల్లో చూస్తున్నాం, మిడిల్ ఏజ్ వాళ్ళలో చూస్తున్నాం, కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి అనేది రావడం చూస్తాం. వయసు ఎక్కువగా ఉండే వాళ్ళకి వైట్ హెయిర్ అనేది రావడం సహజమండి. కానీ చిన్నవాళ్ళలో, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళలో కూడా రావడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. మీకు వైట్ హెయిర్ ఉంది, మీ వైట్ హెయిర్ని ఫస్ట్ టైంకే నల్లగా మార్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి. దీంతో ఒక్కసారికి మీ వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా మారుతుంది. ఇది కడిగిన 6 నెలల వరకు పోదు. 100% కూడా న్యాచురల్. ఫస్ట్ టైంకే మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా చేసే పవర్ఫుల్ రెమెడీ. అలాగే ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. ఇది ఒక న్యాచురల్ హెయిర్ కలర్ అనమాట. హెయిర్ కలర్ అంటున్నారు, మళ్ళీ ఏ షాప్లో కొనాలి అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే హ్యాపీగా ఇలా చేస్తే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా అయిపోతుంది. బ్లాక్ అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టవచ్చు అనమాట. 100% కూడా మీకున్న హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. హెల్దీగా హెయిర్ని బ్లాక్గా చేసుకోవాలంటే ద బెస్ట్ మెథడ్ అండి. అందరూ ఇదే ట్రై చేస్తారు. ఇన్ కేస్ సెలబ్రిటీలు కూడా వాడే సీక్రెట్ అయితే ఇదేనమాట. 6 నెలల పాటు కడిగిన పోని హెయిర్ కలర్ ఇది. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్తాను. హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కదా. మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే మనం ఒక హెయిర్ ఆయిల్ని అయితే రెడీ చేసాం. ఈ హెయిర్ ఆయిల్ని ఇప్పటికే చాలామంది తీసుకొని మంచి మంచి ఫీడ్బ్యాక్స్ పెడుతున్నారు. మీకు కూడా హెయిర్ అనేది పెరగాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే మన హెయిర్ ఆయిల్ని, గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మీరు మన హెయిర్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు, ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ముందుగా మనకు కావాల్సింది వామాకులు. ఈ వామాకులు అనేవి మనకి చుట్టుపక్కల దొరుకుతూ ఉంటాయండి. ఇన్ కేస్ మా దగ్గర వామాకులు లేవు అనుకుంటే తమలపాకులు యూజ్ చేయొచ్చు, మందారమాకులు కూడా యూజ్ చేయొచ్చు. వామాకుల వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. నీట్గా వామాకుల్ని వాష్ చేసుకోవాలి. 6 to 7 అనేది తీసుకోండి. తర్వాత వామాకుల్ని ఇలా కాడలు తీసి పక్కన పెట్టేసి ఒక కడాయిలో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి. కడాయే కాదండి, మీరు ఏదైనా గిన్నెలో కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఐరన్ కడాయి అనేది ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా గిన్నె ఉన్నా పర్వాలేదు. తర్వాత ఈ వామాకుల్ని క్రష్ చేసుకోవాలి, అంటే ఇలా మెత్తగా నలుపుకోవాలన్నమాట. ఇలా నలపడం వల్ల ఏంటంటే ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. తర్వాత ఇందులో 1 గ్లాసు డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి బాగా క్రష్ చేయండి. తర్వాత ఆ కడాయిని కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కలోంజీ సీడ్స్. ఈ కలోంజీ వల్ల హెయిర్ అనేది చాలా బ్లాక్గా అవుతుంది. కలోంజీ ప్రకృతి ప్రసాదించిన వరం అండి. బ్లాక్ హెయిర్కి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు కలోంజీ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ కలోంజీ పౌడర్ని ఒక బౌల్లోకి అయితే మనం తీసుకోవాలి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన ప్రాబ్లం లేదండి, మరి సాఫ్ట్గా పౌడర్లా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ముందుగా మనం రెడీ చేసిన వామాకులు కడాయి ఉంది కదా, ఆ కడాయిలో 3 స్పూన్ల వరకు కలోంజీ పౌడర్ని యాడ్ చేశాను. 1 కప్పు కలోంజీని గ్రైండ్ చేసుకుంటే మనకి 3 స్పూన్లు అయితే వస్తుంది. ఇప్పుడు కలోంజీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి అనేది పెట్టేసుకోండి. తర్వాత ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేటప్పుడు మనకి బ్లాక్ కలర్లోకి అయితే వస్తాయండి.
చాలామంది చాలా విధాలుగా ట్రై చేసి ఉంటారు, కానీ ఈ పద్ధతిలో ఇప్పటివరకు ఎవరు ట్రై చేసి ఉండరు. మీకు 6 నెలల పాటు కడిగిన పోని కలర్ అనమాట ఇదైతే. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, 100% కూడా న్యాచురల్. అసలు ఇది బ్లాక్ అవుతుందా వద్దనే డౌట్ కూడా వద్దు. మనం చేతికి అప్లై చేసుకుంటేనే చెయ్యి బ్లాక్గా అయిపోతుందండి, అంత బాగా రిజల్ట్ అయితే వస్తుంది. 5 మినిట్స్కి ఇది బ్లాక్ కలర్లోకి అయితే వస్తుంది. ఇది బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవడమే. స్ట్రెయిన్ చేసుకున్న ఈ వాటర్ని మనం చాలా విధాలుగా అయితే యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కలిపితే మన హెయిర్ అనేది ఇంకా బ్లాక్గా కూడా అయిపోతుంది. ఈ వాటర్ని అయితే నేను యూజ్ చేయట్లేదండి, ఈ వాటర్ని యూజ్ చేసి రెమెడీ అనేది చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ఈ వాటర్ని హెయిర్ స్ప్రేలా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు, బట్ నేనైతే హెయిర్ కలరే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇక్కడ నేను చూపించేది వచ్చేసి ఇండిగో పౌడర్ అండి. ఇండిగో పౌడర్ అనేది హెయిర్కి సరిపడినంత తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నాను. ఈ ఇండిగో పౌడర్లో మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనం ఒక్కసారి పోసేస్తే ఏమవుతుందంటే గడ్డల్లా అవుతుంది, మిక్సింగ్కి కష్టం అవుతుంది. కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చూసుకోవచ్చు. మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో దీన్ని మనం ప్యాక్ లాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది చూడడానికైతే. అప్లికేషన్ కూడా అంతే సాఫ్ట్గా ఉంటుందండి. సో రెడీ అయిపోయింది. రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లో కానీ ఒక బాక్స్లో కానీ తీసేసి 5 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ అలా వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారు కదా, పర్ఫెక్ట్ హెయిర్ కలర్ అనమాట. ఇది ఎంత బ్లాక్గా ఉంటుందంటే మనం అప్లై చేసినప్పుడు మన హెయిర్ కూడా అంతేలా ఉంటుంది. దీన్ని ఇంకొకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న టిప్ కూడా చెప్తాను, ఇది మిక్స్ చేసేటప్పుడే కొంచెం పల్చగా అంటే జారుడుగా ఉండేటట్లు కలుపుకోండి. మార్నింగ్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మార్నింగ్కి కొంచెం టైట్ అవుతుంది, అలాగే బ్లాక్ కూడా అవుతుంది అనమాట. చాలా బ్లాక్ కలర్లో కనపడుతుంది ఈ హెయిర్ కలర్ అయితే. దీన్ని ఇప్పుడు నా హెయిర్కి నేను అప్లై చేస్తున్నాను. అక్కడక్కడ వైట్ హెయిర్ అనేది అందరికీ ఉంటుంది, ఒకప్పుడు నాకు కూడా ఉండేదండి. ప్రతి 6 మంత్స్కి ఒక్కసారైనా ఇది నేను ట్రై చేస్తూ ఉంటాను. దీనివల్ల నాకు వైట్ హెయిరే లేదు, అలాగే నా హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఇది కెమికల్ కాదు కాబట్టి తప్పకుండా ప్రతి 6 మంత్స్కి ఒకసారి నేను అప్లై చేస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల నా హెయిర్ అనేది చాలా బ్లాక్గా కనపడుతూ ఉంటుంది. నార్మల్గా అందరికీ హెయిర్ కలర్ అనేది బ్లాక్గా ఉండదండి, కొంతమందికి రెడ్డిష్ ఉంటుందన్నమాట. ఇలా మనం ఇది అప్లై చేస్తే మాత్రం ఎంత బ్లాక్గా కనపడుతుంది అంటే న్యాచురల్గానే సూపర్గా కనపడుతుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు మంత్లీ వన్స్ అయినా అప్లై చేస్తే బాగుంటుంది. సో చూసారు కదా, ఇది అప్లై చేసిన తర్వాత 45 మినిట్స్ అనేది ఉంచుకొని జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. షాంపూ అనేది నెక్స్ట్ డే యూజ్ చేయండి. ఇలా కనుక మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే మీ హెయిర్ మొత్తం బ్లాక్ అవుతుంది. 6 మంత్స్ వరకు కూడా కడిగినా పోని హెయిర్ కలర్ ఇది. నా హెయిర్ చూసారు కదండి ఎంత బ్లాక్గా ఉందో. మీరు అనొచ్చు మీకు వైట్ హెయిర్ ఉండదు కదా, మరి మీరెందుకు అప్లై చేశారు అని. ఫ్యూచర్లో కూడా మనకి వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి అక్కడక్కడున్న ఏదైతే రెడ్గా ఉంటుందో హెయిర్, ఆ హెయిర్ని బ్లాక్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నాకు వైట్ హెయిర్ లేకపోవచ్చు అండి, బట్ ఒకప్పుడు అయితే వైట్ హెయిర్ ఉండేది. ఆ వైట్ హెయిర్ని అయితే నేను న్యాచురల్ పద్ధతిలో ఇలానే బ్లాక్గా మార్చుకున్నాను. మీకు కూడా న్యాచురల్ పద్ధతిలో వైట్ హెయిర్ అంతా బ్లాక్గా మారాలి ఫస్ట్ టైంకి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీరు సూపర్గా హ్యాపీ అయిపోతారు. అప్లై చేసిన హ్యాండే బ్లాక్గా అయిపోద్దండి, ఇంకా హెయిర్ ఎంత. నేను చెప్పిన ఈ పద్ధతిలో కనుక ఈ హెయిర్ కలర్ని ట్రై చేసినట్లయితే ఎంత వైట్ హెయిర్ అయినా ఫస్ట్ టైంకే ఎటువంటి పార్లర్కి కానీ అలాగే ఇంకెక్కడికి వెళ్ళకుండా వైట్ హెయిర్ అయితే బ్లాక్గా అయిపోతుంది. అలాగే ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదన్నమాట. సో తప్పకుండా ట్రై చేస్తే బాయ్స్కైనా గర్ల్స్కైనా ఫస్ట్ టైంకి వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. ఇప్పుడు అసలే ఫెస్టివల్స్ కదా, సో తప్పకుండా ఈ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.